హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య టైలర్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే బ్లౌజ్ డాట్స్ ఎలా పెట్టాలి, అదేవిధంగా ఇన్విజిబుల్గా క్రాస్ బెల్ట్స్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని క్లియర్గా చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగో చూడండి, ఇక్కడ చూడండి, నేనైతే లైనింగ్ క్లాత్కి మెయిన్ పీస్ జాయింట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా పెట్టాలో చూద్దాము. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. పెద్ద సైజు బ్లౌజ్కు చూడండి, ఇక్కడ నుంచి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసేసి అక్కడికి 2 ఇంచులకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. పైన పొడవు వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకుందాము. మార్కింగ్లను కలుపుతూ చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే మనం 3 ఇంచులకు నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ మనకు బ్లౌజ్కి ఫ్రంట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ డాట్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. మనకు సైడ్ మనం చంక వైపు వచ్చేసి మిడిల్ పాయింట్ చూసుకొని 3.5 పొడవు వచ్చేసి 3.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక పావు ఇంచు, ఇక్కడ ఒక పావు ఇంచు అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్స్ పెట్టుకోవడానికి చూడండి, ఈ విధంగా మిడిల్లో డాట్ అనేది పెట్టుకోవాలి. పొడవు వచ్చేసి 2.5 ఇంచుల వరకు మనం పొడవు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ను డ్రా చేసుకొని ఇక్కడ పావించు, అక్కడ పావించు అనేది మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఇంకో పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ను మనం దీనిపైన పెట్టేసుకుంటే అటు సైడ్ కూడా మనకు మార్కింగ్స్ అనేవి పడతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే మనకు మార్కింగ్స్ అనేవి పడతాయి అన్నమాట ఇటు సైడ్ కూడా. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో దానిపైన మనము డాట్స్ అనేవి పెట్టుకుందామండి. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా మలిచి మరలా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం మార్కింగ్స్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. మీకు ఏదైనా డిజైన్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కావాలన్నా, లేదంటే బ్లౌజ్లో ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి నేనైతే ట్రై చేస్తానన్నమాట. చూడండి, డాట్స్ పెట్టుకున్న విధంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసింది. మనము సెకండ్ పార్ట్ కూడా ఈ విధంగా మనం సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్ బెల్టులు అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ఇన్విజిబుల్గా చూపిస్తున్నాను. కొత్త వారికి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నానండి. చూడండి, మనకు లైనింగ్ పీస్లో వచ్చేసి మనకు 4 ఉండాలి. మనకు లైనింగ్ పీసులు 4 సరిపోవు కాబట్టి మనకు ఏదైనా మ్యాచింగ్ క్లాత్ అనేది తీసుకుంది. చూడండి, లైనింగ్ పీసులు ఎదురెదురు ఈ విధంగా పెట్టుకొని మెయిన్ పీస్ కూడా మనకు ఉల్టా వచ్చే విధంగా మెయిన్ క్లాత్ వచ్చేసి కింది వైపు వచ్చే విధంగా పెట్టుకోవాలండి. ఇంకో లైనింగ్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా పైన పెట్టేసుకోవాలండి. చూడండి, అర్థమవుతుందా? కింద 2 లైనింగ్ పీసులు, తర్వాత వచ్చేసి మెయిన్ పీస్, తర్వాత వచ్చేసి మళ్ళీ లైనింగ్ అనేది వేసుకోవాలండి. అలా వేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ క్లాత్ కనపడే విధంగా, ఒరిజినల్ క్లాత్ కనపడే విధంగా లైనింగ్ క్లాత్కు మనం ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మెయిన్ పీసు లైనింగ్ పీస్ అనేది జాయింట్ చేసుకుందామండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్స్కి అనేది మనం క్రాస్ బెల్ట్లో జాయింట్ చేసుకుందాము. చూడండి, కొత్త వారికి చాలా ఈజీగా అర్థం కావడానికి ఈ విధంగా పెట్టేసుకొని నేను చూపిస్తున్నానండి. బిగ్నెస్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని మెయిన్ క్లాతులు 2 ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకొని
చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కుట్టు పైనకనేసి మనం మెయిన్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ వైపు, లైనింగ్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వైపు వచ్చే విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. అర్థమవుతుందా అండి? ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం కట్ చేసుకుందాము. ఇలా కట్ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇన్విజిబుల్‌గా రావాలంటే మనము చూడండి ఈ విధంగా భుజం వైపు నుంచి మనం ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చు మనం కింది వైపు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా! అక్కడ ఈ పార్ట్‌కి మరొక క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకుంటేనే మనకు ఇన్విజిబుల్‌గా మనకు ఖర్చు కనిపించకుండా క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవస్తది. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈజీగా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలండి లోపల నుంచి. చూడండి ఇలా వచ్చేసేదనమాట. వెనక వైపు మనకు ఖర్చు అనేది కనిపించదు ఈ విధంగా స్టిచ్ చేస్తే. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది కుట్టుకోవడానికి ఇవి 2 సమానంగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలండి. ఎగుడు, దిగుడు వస్తే మనం ఫ్రంట్ డాట్ దగ్గర అక్కడ డాట్ దగ్గర మనం అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి నెక్ పీస్ ఉంటుంది కదా! దాన్ని ఈ విధంగా 2 భాగాలుగా చేసి నేను ఒకటి కాజా పట్టి, ఒకటి ఉక్స్ పట్టిగా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కాజా పట్టి అనేది స్టిచ్ చేస్తున్నానండి. కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి మనం లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ అనేది జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకు కాజా పట్టు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా అండి! లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకొని ఈ విధంగా మనకు లైనింగ్ సైడ్ వైపు నుంచి కాజా పట్టి అయితే కుట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. అలా అయితేనే మనకు నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కింది వైపు పైనకి ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకొని అంటే మనకు చాలా నీట్‌గా అదేవిధంగా ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. మనం కింది వైపు ఏ కుట్టు అయితే వేసుకున్నామో దానిపైనుంచే కుట్టు అనేది రావాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత పక్కనే మరొక కుట్టు అనేది వేసుకోవాలండి. కాజా పట్టీకి మనము 2 కుట్లు అనేది వేసుకుంటే ఆహ్, నీట్‌గా ఉంటుంది. చూడండి మనకు కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా! ఉక్స్ పట్టీ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. మనము కాజా పట్టీ వచ్చేసి లైనింగ్ సైడ్ నుంచి మనం స్టిచ్ చేసుకున్నాం కదా! ఉక్స్ పట్టీ మనము మెయిన్ క్లాత్ వైపు నుంచి క్లాత్ అనేది పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మరలా దానిపైనుంచి ఒక కుట్టు అనేది వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి మనకు ఉక్స్ పట్టి, కాజా పట్టి అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు గనుక ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.